రాష్ట్రానికి వచ్చిన కొరియన్ కమిటీ పర్యటన ముగిసింది. 2 రోజుల పాటు కాంగ్రెస్ నేతల నుంచి అభిప్రాయాలను సేకరించింది. మొదటి రోజు ఎంపీ అభ్యర్థులతో 1-to-1 సమావేశం నిర్వహించారు. రెండో రోజు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, డీసీసీ ప్రెసిడెంట్ల నుంచి ఒపీనియన్లు రాబట్టింది. పార్లమెంటు ఎన్నికల్లో ఓటమికి కారణాలను అన్వేషించింది కొరియన్ కమిటీ. పార్లమెంటు ఫలితాలపై పోస్ట్ మార్టం కోసం ఏఐసీసీ వేసిన నిజ నిర్ధారణ కమిటీ పర్యటన ముగిసింది. 2 రోజుల పాటు గాంధీభవన్లో కొరియన్ కమిటీ రాష్ట్ర నేతల నుంచి సమాచారం సేకరించింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో ఏఐసీసీ గత నెల ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలను వేసింది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు నిజ నిర్ధారణ కమిటీలను పంపింది. తెలంగాణకు పీజీ కురియన్తో పాటు రకీబుల్ హుస్సేన్, పర్గత్ సింగ్ బృందాన్ని పంపింది అధిష్టానం. ఈ నెల 10న రాష్ట్రానికి చేరుకున్న కొరియన్ కమిటీ 2 రోజుల పాటు గాంధీభవన్లో నేతల నుంచి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. మొదటి రోజు ఎంపీలుగా పోటీ చేసి గెలిచిన, ఓడిన నేతలతో 1-to-1 మాట్లాడారు కమిటీ సభ్యులు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన ఎంపీల నుంచి విజయం సాధించడానికి అనుసరించిన వ్యూహాలపై ఆరా తీశారు. ఓడిన నేతల నుంచి కారణాలు తెలుసుకున్నారు. ఇన్ఛార్జీలుగా ఉన్న నేతల పనితీరుపై విశ్లేషించారు. ఎన్నికల ప్రచారం తీరును అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు పార్లమెంట్ ఎన్నికల్లో రాకపోవడానికి గల కారణమేంటని నేతల్ని ప్రశ్నించారు కమిటీ సభ్యులు. 17 పార్లమెంట్ స్థానాలకు పెద్దపల్లి మినహాయించి 16 మంది నేతల నుంచి సమాచారం సేకరించింది నిజ నిర్ధారణ కమిటీ. బీఆర్ఎస్ ఓట్ షిఫ్టింగ్ మాత్రం జరిగింది. అందుకే బీజేపీకి ఆ మాత్రం 8 సీట్లు రావడం జరిగిందని చెప్పాను. బీఆర్ఎస్ ఓటింగ్ ఎందుకు షిఫ్ట్ అయింది అని అడిగారు. అయితే బీఆర్ఎస్లో వాళ్ళకున్న వీక్నెస్లు, వాళ్ళు ఇప్పుడు బీజేపీతో ఎంతైనా ఒక స్నేహపూరితమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళ బీఆర్ఎస్ ఓట్ షిఫ్టింగ్ జరిగిందని చెప్పడం జరిగింది. ఎక్కడ లోపాలు జరిగాయని ఆ లోపాలు సరిదిద్దుకోవడానికి మనం చేయవలసినటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకోవడానికి ఇలాంటి ప్రచారణ చాలా ఉపయోగపడుతుంది. అందులో భాగంగానే ఏఐసీసీ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకు నేను చెప్పడం జరిగింది. మరి ఇంకా దాన్ని మనము గెలిచేటువంటి అవకాశం ఉండే కొన్ని జరిగినాయి, ఆ పొరపాట్లు జరిగినాయి కాబట్టి ఆ పొరపాట్లన్నీ కూడా వివరించడం జరిగింది. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సికింద్రాబాద్ పార్లమెంట్లో మాత్రం తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగరేస్తాము. పార్టీ కూడా గతంలో 3వ స్థానంలో ఉండేది. ఈసారి మెదక్ పార్లమెంట్లో కూడా మంచి ఫైట్ చేసి నాయకులు, కార్యకర్తలు అన్ని వర్గాలలో సమిష్టిగా ఫైట్ చేసి మేము అక్కడికి సెకండ్గా వచ్చినాం. మంచి పర్ఫార్మెన్స్ చేసినాం, గుడ్ ఫైటర్ అని చెప్పి వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఖచ్చితంగా ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. ఎలాంటి ఫిర్యాదులు ఏమీ లేవన్నా సమిష్టిగా పోరాటం చేస్తాం. కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా సమిష్టిగా పనిచేస్తామని చెప్పారు. 4,77,516 ఓట్లు మేము తెచ్చుకోవడం అనేది జరిగింది. ఇంకా కొంచెం మేము కష్టపడితే తప్పకుండా విన్ అయ్యేటువంటి సీట్ అది. కానీ మా పార్టీలో బీఆర్ఎస్ వాళ్ళు చేరినప్పటికీ కొంతవరకు వర్క్ చేయకపోవడం, అదేవిధంగా మరి అక్కడ 4 బీజేపీలు, 1 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్లు ఉండడం వల్ల మరి బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బీజేపీకి మొగ్గు చూపడం, ఆ విధంగా అయిపోయి మరి అక్కడ మేము ఓడిపోవడం అనేది జరిగింది. ఓటమి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ వాజ్ దట్ బీజేపీ సిటీలో మాత్రం డెఫినెట్గా ఆ వేవ్ ఉండే కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చాలా సంతోషం, చాలా మంచిగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. పార్టీ మారినా కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు కాబట్టి చాలా చాలా సంతోషం. అందరూ చాలామంది సపోర్ట్ చేసి, కొందరు లీడర్లు పనిచేయలేదు కాబట్టి డెఫినెట్గా అది ఏ పార్టీలో అయినా ఉంటుంది, ఈ పార్టీలో. రెండో రోజు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, డీసీసీ ప్రెసిడెంట్ల నుంచి ఓటమికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు కమిటీ సభ్యులు. రెండో రోజు పీజే కురియన్ అభిప్రాయ సేకరణలో పాల్గొనలేదు. సమీప బంధువు చనిపోవడంతో ఆయన కేరళకు వెళ్లినట్లు హస్తం నేతలు తెలిపారు. మిగతా 2 సభ్యులు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర నేతల నుంచి సమాచారం సేకరించారు. ఎమ్మెల్యేలను వారి పరిధిలోని అంశాలను అడిగినట్లు తెలుస్తోంది. ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏమైనా లోపాలున్నాయా, సరైన అభ్యర్థినే బరిలో దించామా వంటి ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. మా ప్రాంతంలో జరిగినటువంటి లోకసభ ఎన్నికల యొక్క పనితీరును, ఆ ప్రాంతంలో కష్టపడినటువంటి కార్యకర్తలు, అక్కడ ప్రజలు నాడి ఆ సందర్భంలో జరిగినటువంటి అంశాలన్నింటి కూడా కురియన్ గారికి, వారి యొక్క బృందానికి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వచ్చినటువంటి వారికి చెప్పడం జరిగింది. ఇది ప్రధానంగా అంతర్గతంగా జరిగేటువంటి అంశం ఏ పార్టీలో అయినా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇక్కడ అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలపై చర్చ జరిగింది. ఏం జరిగింది ఎలక్షన్లో గెలవడానికి ఓడడానికి కారణాలు అడిగితే
వారికి క్లుప్తంగా ఎలక్షన్స్ గురించి పూర్తి స్థాయిలో వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఏమేం మైనస్లను ఏం ప్లస్లను వివరించడం జరిగింది. చాలా వరకు ఇలాంటి సమీక్షలు జరిపించినప్పుడు భవిష్యత్ ఎలక్షన్స్కు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎక్కడెక్కడ మిస్టేక్స్ తెలిస్తే రానున్న ఎలక్షన్స్లో అన్నింటిలో డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ ఓటు శాతం 42% ఉంటే ఈసారి ఎలక్షన్లలో 12% ఎందుకు అయింది? ఈ ఓట్ షిఫ్టింగ్ అంతా కూడా మొన్న ఎలక్షన్స్లో వాళ్ళందరూ కూడా పరోక్షంగా బీజేపీ కోసం పనిచేసి బీజేపీ గెలుపు కోసం వాళ్ళందరూ కూడా కృషి చేసిందని ఒక ఉద్దేశంతో ఈ కురియన్ కమిటీ గారిని వేయడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కోసం పనిచేస్తున్నది అనేది తేటతెల్లం అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఇంకా బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. కురియన్ కమిటీ సభ్యులు రాష్ట్రానికి వచ్చిన రోజు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో డిన్నర్ చేశారు. అదే సమయంలో రేవంత్తో పాటు మరికొంతమంది మంత్రులు వారి అభిప్రాయాలను కమిటీకి వివరించారు. బీఆర్ఎస్ పూర్తిగా తన ఓటు బ్యాంకును బీజేపీకి బదిలీ చేసిందని వివరించారు. అందుకే బీజేపీ 8 సీట్లు గెలిచిందని, బీఆర్ఎస్ 8 పార్లమెంట్ సెగ్మెంట్లలో డిపాజిట్ కోల్పోయిందన్నారు రాష్ట్ర నేతలు. ఈ నెల 21న ఏఐసీసీకి నివేదిక అందించనుంది కురియన్ కమిటీ.